నెల్లూరు నగరంలోని స్థానిక నవాబుపేట నందు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా యాంకర్లు డాన్సర్లకు నేడు ప్రో లీగ్ కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఇందులో సింహపురి వారియర్స్, నెల్లూరు థండర్ గర్ల్స్, నెల్లూరు క్వీన్స్ జట్లు పోటీ పడే ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరానికి చెందిన మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, టీడీపీ నాయకురాలు కప్పిన రేవతి, భానుమతి, ఝాన్సీ ముఖ్య అతిథులుగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రేపు ఎల్లుండి పురుషులకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు 11వ తేదీ అట్టహాసంగా విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డాన్స్ మాస్టర్ చిట్టిబాబు, కోదండపాణి, ప్రెసిడెంట్ నటరాజ్, సెక్రటరీ చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇబ్రహీం, ట్రెజరర్ వెంకీ, ఉపాధ్యక్షులు స్వప్నారెడ్డి, సాయి కుమార్, జాయింట్ సెక్రటరీ మధు, కల్చరల్ కమిటీ విజయ్ కుమార్, కరీముల్లా, నెల్లూరు జిల్లాకు చెందిన డాన్సర్స్, డాన్స్ మాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా స్పోర్ట్స్ మీట్లో భాగమైన డాన్సర్స్, ఉమెన్ డాన్స్ అండ్ యాంకర్స్ కబడ్డీ లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్న 3 టీమ్స్కి కూడా నెల్లూరు క్వీన్స్, నెల్లూరు థండర్ గర్ల్స్, ఇంకొక సింహపురి వారియర్స్ ముగ్గురికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది కాదు, పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఈరోజు మీరు ఎంతో ఉత్సాహంగా ఇంత ఎవరు మాట్లాడొద్దు. ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా పిఎస్ఆర్ డాన్స్ అసోసియేషన్ వాళ్ళు, నెల్లూరు వాళ్ళు ఈరోజు నన్ను ఇనాగ్రేషన్కి మహిళా కబడ్డీ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళని చూస్తుంటే నిన్న మొన్నటి దాకా యాంకర్స్, డాన్సర్స్గా ఉన్నోళ్ళు కబడ్డీలో మంచి ప్లేయర్స్ కూడా ఆడరు, అదే ఆ విధంగా ఆడుతున్నారు, స్పోర్టివ్గా తీసుకొని ఆడుతున్నారు. కాబట్టి మహిళలు, ప్రతి ఒక్క మహిళ ఏ రంగంలో ఉన్నా కానీ ఇదే విధంగా ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. నెల్లూరులో మహిళలు గట్టి వాళ్ళు కూడా ఉన్నారనే పేరు తీసుకురావాలి. ఎంతసేపటికి నెల్లూరు మహిళా డాన్లు అంటున్నారు, కాదు, మంచి మహిళలు ఉన్నారు, ఆటల్లో ఉన్నారు, పాటల్లో ఉన్నారు, డాన్స్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, ప్రతి దానిలో ఉత్తమ మహిళలు కూడా ఉన్నారనే విధానానికి వీళ్ళందరూ కూడా స్ఫూర్తినిస్తూ ఈరోజు ప్రోగ్రాంలో నన్ను కూడా ఒక భాగస్వామి చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క శివంగిని తలపిస్తూ రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దీనికి కారకులైన డాన్స్ మాస్టర్ నటరాజ్ గారికి మరియు వాళ్ళ టీం అందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ. పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోటి స్మారక క్రికెట్ లీగ్ గత 6 సంవత్సరాలుగా 6 సీజన్స్ జరుగుతుంది. అట్ ద ఫస్ట్ టైం
మా గర్ల్స్ కూడా మా యాంకర్స్ డాన్సర్స్ ఎప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని అలరించే యాంకర్స్ డాన్సర్స్తో ఫస్ట్ టైం కబడ్డీ ప్రో కబడ్డీ లీగ్ అనేది సీజన్ 1గా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే గత 10 సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తున్నటువంటి మా ఫస్ట్ ప్రెసిడెంట్ మా యూనియన్కి చిట్టిబాబు అన్న గారు, అలాగే మా కన్వీనర్ కోదండపని అన్న గారు, అలాగే మా కమిటీలోంచి సెక్రటరీ చంద్ర గారు, వైస్ ప్రెసిడెంట్ సాయి గారు, అలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ మాకు చాలా సహకరిస్తూ ఈ కబడ్డీ లీగ్ ఎంత గ్రాండ్గా జరుగుతుందంటే ఈరోజు మా కమిటీ దీనికి కారణం. అలాగే మాకు ఇచ్చేసినటువంటి రేవతక్క గారికి, అలాగే ఝాన్సీ గారికి, భానుమతి మేడం గారికి, అలాగే మాజీ మేయర్ భానుశ్రీ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాగే ప్రతి సంవత్సరం ఇది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. సరే, ఇలాగే ప్రతి సంవత్సరం మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్లు ఎవరున్నా సరే ఇలాగే ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇచ్చేసిన ప్రతి కళాకారులకి అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ప్రైజులు ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు పండగ తర్వాత పండగ ఇది ఈ కబడ్డీ లీగ్ అలాగే దీని తర్వాత క్రికెట్ లీగ్ అనేది బాయ్స్కి రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. 9, 10, 11. 11వ తారీఖు ఈవినింగ్ అనేది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈరోజు మా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్, డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది పుట్టింది 2016. ఆ కార్యక్రమం ఆ విధంగా జరుగుతా ముందుకి రావడం జరిగింది. కానీ ఈరోజు 2020-26 నందు మా గర్ల్స్ కూడా ఇంతకుముందు మేము క్రికెట్ పెట్టేవాళ్ళం బాయ్స్ వరకు. ఆ క్రికెట్ ఒక 5 years బ్యాక్ స్టార్ట్ చేసాము. అలా కాకుండా గర్ల్స్ కూడా ఒక ఐటెంలో లాగా ఒక మంచి స్పోర్ట్స్, ఒక డాన్సే కాదు, యాంకరింగే కాదు, స్పోర్ట్స్లో కూడా మేము ఉన్నాము అని నిరూపించుకునే దానికి ఈరోజు మా యాంకర్స్, మా డాన్సర్స్ ముందుకు రావడం జరిగింది. అలాగే రేవత ముదినమ్మ గారు మన దగ్గర ఒక 25 ఏళ్ళ నుంచి పరిచయము. సంతపేట కపిలసేనమ్మతో ప్రయాణం చేసాము మేము. ఆ రోజుల్లోనే అన్న పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పడం జరిగింది. సంతపేటలో కృష్ణాష్టమికి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాము. ఆ టీంలో మాకు స్వప్న గారు, శాంతి గారు వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇంత స్పోర్టీగా ఇంత ముందుకు వస్తారని చెప్పి ఎవరు ఊహించరు. మామూలుగా వాళ్ళు ఏదో డాన్సులు వేసుకుంటారు, పాటలు పాడతారు, ఏదో యాంకరింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ స్పోర్ట్స్లో నుంచి వచ్చిందే డాన్స్. ఫస్ట్ స్విమ్మింగ్, 2 డాన్సు, 3వది స్పోర్ట్స్. అలాగా వాటిలో 3 కాదు, ఇది కూడా మేము నిరూపించుకోగలమని మా మహిళా డాన్సర్స్ అండ్ యాంకర్స్ ఇంత బాగా ఆడుతున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఏదో ఏకిరి పోకిరిగా చేసేటువంటి కార్యక్రమం కాదు మా డాన్స్ అంటే. చాలా సాంప్రదాయంగా ఎంతో కష్టపడి ఆడపిల్లలు ఈరోజు ఒక ఉద్యోగం చేస్తే నెలకు 30,000 40,000 వస్తుంది. అలా కాదు, ఈరోజు మా డాన్సర్స్, మా యాంకర్స్ నెలకి వాళ్ళకి ధీటుగా సంపాదనలో మంచి పేరు తెచ్చుకొని మంచి జీతాల్లాగా వాళ్ళు ఒక ప్రొఫెషన్ ఎన్నుకున్నారు. అందరిలాగా ఉండదు, చాలా మంచి యూనియన్గా ఏర్పడి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏకగ్రీవంగా జరుగుతున్నటువంటి మా యొక్క కార్యక్రమంలో ప్రతిదానికి మా తమ్ముళ్ళందరూ, ఇప్పుడు ప్రజెంట్ తమ్ముడు నటరాజు ఉన్నాడు, చంద్ర ఉన్నారు, సాయి ఉన్నారు, అలాగే మా సీనియర్ డాన్సర్ అండ్ యాంకర్ నా స్టూడెంట్ స్వప్నారెడ్డి గారు, అలాగే శాంతిరెడ్డి గారు, మా కోదండపాణి. 16లో ఏర్పడినటువంటిది మామూలుగా మధ్యలో బ్రేక్ అవుద్దనుకున్నారు. అలా కాకుండా ఇది ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరు స్టూడెంట్స్, డాన్సర్స్ అందరూ ఒక కార్యక్రమంలాగా ఒక మనము పనేంది, ఆ పని మనకు దేవుడిచ్చిన ఒక వరం. ఇది లక్షల మందిలో ఉంటే లక్షల మందిలో సపరేట్గా ఒక డాన్సర్ పోతుంటే డాన్సర్ అని మాట్లాడతారు, ఒక యాంకర్ అని మాట్లాడతారు. ఆ గుర్తింపు తెచ్చేటువంటి కళామ తల్లి బిడ్డలంగా మేము ప్రతి కార్యక్రమానికి దగ్గరుండి మేమంతా ఒక తాటి మీద నడుస్తామని చెప్పి చెప్పుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదో డాన్సర్స్ అంటే 10 మంది 5 మంది అనుకున్నారు, కాదు ఇక్కడ 100 మంది ఉన్నారు. 100 మందితో జరిగేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని నెల్లూరు జిల్లాలో మేము నిరూపించుకుంటాం అనే దానికి ఒక మొదటి మెట్టుగా వేసుకున్నటువంటి ఈ కబడ్డీ పోటీ జెంట్సే కాదు, మేము గర్ల్స్ కూడా మేము చేయగలమని చెప్పి నిరూపించుకున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. డాన్స్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాది ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్న డాన్స్ యూనియన్. మా ఆట పాట అనేది అందరికీ నచ్చుతుంది. డాన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే. అలాంటిది మా ఆడపిల్లలు ఈరోజు కబడ్డీ ఆడుతున్నారు. కబడ్డీ అంటే ఎప్పుడు మా వాళ్ళు ఆటలతోటే ఉంటారు, అంటే డాన్సులు చేపిస్తూ మా యాంకర్లు అయితే ఆడిస్తుంటారు. అలాంటిది మేము ఒకరోజు ఆడాలి,
అందరితో కలవాలి, సరదాగా ఉండాలి అని మా డాన్స్ మాస్టర్స్ యూనియన్ అందరూ కలుసుకొని కోటిరెడ్డి స్మారక క్రికెట్ లీగ్ అనేది మేము ఎప్పుడు పెడుతుంటాం. అందులో ప్రత్యేకించి ఈసారి సంక్రాంతి స్పెషల్గా మా లేడీస్ అంటే ఆడవాళ్ళు ఉండే మా యొక్క కళాకారుల్లోని గర్ల్స్ అందరూ కలుసుకొని మేమందరం కలుసుకొని ఒక స్పెషల్గా కబడ్డీ టోర్నమెంట్ అనేది తీసుకొచ్చాము. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది ఇక్కడ. సో ఇలాంటి ప్రోగ్రాం ద్వారా మేము కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే డ్యాన్స్ యూనియన్ అనేది చాలా పెద్దది. మాది 370 మంది కళాకారులు ఉన్నాయి మా డ్యాన్స్ యూనియన్లో. అలాగే 400-700 మంది దాకా ఉండే పేరెంట్స్ ఫ్యామిలీస్ అందరూ కలిపి అంటే దాదాపు 1000 మంది మా కుటుంబ సభ్యులు ఉన్నాం మేము డ్యాన్స్ యూనియన్లో నుంచి. అలాంటిది మాకు ఒక కుటుంబం ఉందనేది 10 మంది తెలియాలనేది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మేమందరం కలిసిమెలిసి ఉంటాం. డ్యాన్స్ కళాకారులుగా ఎప్పుడు మేమందరం ఒకటిగా ఉంటాం. డ్యాన్స్ యూనియన్ కోసం మా డ్యాన్స్ యూనియన్లో ఎంతమందో బాధలు పడుతున్నారు, అందరూ తోడుగా ఉంటాం అనేది ఇలాంటి ప్రోగ్రాం ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.